కథ పేరు బాలు మహేంద్రల స్నేహం. పాత్రలు: బాలు ఓ పేద పిల్లాడు, కానీ ఆలోచన మంచి మనసు ఉన్నవాడు. నిత్యం పనులు చేస్తూ ఇంటికి కొద్దిగా ఆదాయం తెచ్చేవాడు. మహేంద్ర గ్రామ పెద్ద కోటేశ్వరుడి కొడుకు. చదువులో 10కి 10, కానీ మానసికంగా ఒంటరితనంలో కూరుకుపోయినవాడు. కథ ప్రారంభం: చింతగుంట గ్రామంలో పెద్ద పాఠశాల అంచున ఓ పెద్ద చింత చెట్టు ఉండేది. రోజు మధ్యాహ్నం అక్కడ పిల్లలు ఆడుకుంటారు. కానీ బాలు మాత్రం అప్పుడు బజార్లో పనులు చేస్తూ తన కుటుంబానికి నిత్యం కూరగాయలు, అన్నం తెచ్చేవాడు. ఒకరోజు మహేంద్ర తన స్కూల్ బ్యాగ్ పోగొట్టుకుని ఏడుస్తూ ఆ చెట్టు దగ్గర కూర్చున్నాడు. అందరూ చులకనగా చూసినా బాలు దగ్గరకు వచ్చి అతన్ని ఓదార్చాడు. భయపడవద్దు, నేను కనుక్కుంటా నీ బ్యాగ్ అని అన్నాడు. బాలు అంతా వెతికాడు. చివరికి ఆ బ్యాగ్ నడిబజారులో పాడైన చెత్తకుప్పలో కనిపించింది. బంగారంలా తీసుకొచ్చి మహేంద్ర చేతిలో పెట్టాడు. అప్పటి నుంచి వారు స్నేహితులయ్యారు. ప్రముఖ వ్యక్తి కొడుకు, చిన్న పనివాడు. ఆ భేదాన్ని బాలు ఎప్పుడూ పట్టించుకోలేదు. మహేంద్ర కూడా మానసికంగా బాగా మారిపోయాడు. అతడు బాలు కోసం పుస్తకాలు తెచ్చేవాడు. బాలు మహేంద్రని బజార్ తీసుకెళ్లేవాడు. మిర్చి బజ్జీలు ఇప్పించేవాడు. మహేంద్రకి మిర్చి బజ్జీలు అంటే ఇష్టం. ఇద్దరు విడిగా ఉండలేరు. ఒకసారి స్కూల్లో ఉన్నత పరీక్షలు జరిగే వేళ బాలు పాల్గొనకపోయాడు. ఎందుకంటే పరీక్ష ఫీజు కట్టలేకపోయాడు. మహేంద్ర అది గమనించి తన జేబు ఖర్చు మొత్తం బాలు కోసం ఇచ్చాడు. నా ఆప్తమిత్రుడు నీవు గెలవాలి బాలు, నా స్నేహం నీ విజయంగా కావాలి అని అన్నాడు. బాలు పరీక్ష రాశాడు, ర్యాంక్ సాధించాడు. కాలం మారింది, వారు పెద్దవారు అయ్యారు. బాలు ఓ ప్రభుత్వ ఉద్యోగిగా పల్లె అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడు. మహేంద్ర ఓ డాక్టర్ అయ్యాడు. ఊరిలో ఫ్రీ క్లినిక్ పెట్టాడు. ఆ తరువాత ఇద్దరు స్నేహితులు ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళి వాళ్ల చిన్ననాటి జ్ఞాపకాలతో ఆనందంగా ఉన్నారు. ఈ ఇద్దరి స్నేహం ఊరంతా గర్వపడే బంధంగా మారింది. చివరి వాక్యం: చింత చెట్టు ఇప్పటికీ ఉంది, కాని దాని కింద నడిచిన ఆ ఇద్దరి స్నేహం మాత్రం కాలంతో కన్నా ఎక్కువ పరిమళమిస్తున్న మధురమైన జ్ఞాపకం. Thank you for watching this video. If you enjoyed it, please hit the like button and the bell notification icon.